బుజ్జి కన్నా మీ తాతయ్యకి ఎన్నో పనులు, బాగా అలసిపోయి ఇంటికొస్తారు. నువ్వు మీ తాతయ్య నిద్రపోకుండా అల్లరి చేయకూడదు. కాబట్టి నువ్వు హాయిగా బచ్చోవాలమ్మా. బచ్చో బచ్చో. మీరెప్పుడొచ్చారండి? మీరు నర్మదమ్మ గారికి అల్లరి చేద్దని చెప్తున్నప్పుడు వచ్చాను. రేపు మీరు సీఎం కాబోతున్నారు. మీకు కొమ్ములొస్తే బాగోదండి. అంటే మీకు కొమ్ములొస్తే బాగోదు. మా నర్మదా, ఈ తల్లి ఏం చెప్తే అది వింటుందండి. నా మాట విని ఎలా నిద్రపోతుందో చూడండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. కళ్ళ దేనికి? నేను చెప్తాను, కళ్ళు మూసుకోండి. సరే. నేను చెప్పే వరకు కళ్ళు తెరవకూడదు. అలాగే. ఇప్పుడు చూడండి. సరే, అయితే నువ్వు కూడా వేసుకోవాలి. నేను మీ ఒక్కరికే కొన్నానండి. నాకు మీరు కొన్నప్పుడు మరి నేను కూడా మీకు కొంటాను కదండి. పట్టు చీరలో నీ అందం పండు వెన్నెల్ని వెక్కిరిస్తుంది. ఇంకా చెప్పాలంటే చెప్పండి. నా గుండె చప్పున అడిగితే చెప్తుంది. చెప్పిందా? ఏం చెప్పింది? చెప్పింది. ఏం చెప్పింది? బయటికి చెప్పొద్దని చెప్పింది. అన్నయ్య, మీ మొహంలో చాలా కళ వచ్చిందన్నయ్య. ఇంత గొప్ప అవకాశం వచ్చాక కళ రాకుండా ఎలా ఉంటుంది? నిజమేనండి, మీ మొహంలో చాలా ఆనందం కనబడుతోంది. ఎన్నాళ్ళ కలరా ఇది? నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. రాజకీయాల్లో నీ పేరు చిరస్థాయిగా మిగిలిపోవాలని కోరుకుంటున్నానయ్యా. వెళ్దామా అత్తయ్య? కేశవ్, పద. కేశవ్కి నాకు చిన్న పనుంది, మేం తర్వాత వస్తాంలే. నువ్వు వెళ్ళు రాజశేఖర్. ఇప్పుడు డబ్బు చాలా అవసరం. పార్టీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయాలన్నా, బ్యానర్లు కట్టాలన్నా, కటౌట్ పెట్టాలన్నా, మీటింగులు పెట్టాలన్నా అన్నిటికీ డబ్బు అవసరం. అహల్య, నీ దగ్గర ఉన్న డబ్బు బంగారం కూడా తీసుకొచ్చి అత్తయ్యకి ఇవ్వు. అంతేనా? లేక చెప్పులు బట్టలు పాత వస్తువులు ఏమైనా ఇవ్వాలా? నీకు మతుండే మాట్లాడుతున్నావా లేక మతి లేక మాట్లాడుతున్నావా? మీ అన్న తన ఆస్తిని పోయిన కూతురు పేరు మీద భద్రంగా దాచుకుని ఈ రకంగా మన దగ్గర ఉన్నది లాక్కోవాలని చూస్తున్నాడు. ఇంట్లో ఎవరికి నేను నచ్చను, నా మాట నచ్చదు, నా ప్రవర్తన నచ్చదు. కానీ నా డబ్బు నగలు కావాలి. నన్నేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా?